కార్పెంటర్ అయిపోతాడు. ఓకే, అయితే ఇప్పుడు మీకు మా గ్రూప్ గురించి చెప్తాను. మేము గ్రూప్ ఎట్లా తయారైంది, ఏంటి, అసలు ఎందుకు వచ్చాం మేము ఇక్కడికి అనేది మీకు చెప్తాను. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది కదా, మీరు పోలీస్ అవ్వాలనో ఏదో అవుతారని అంటారు కదా. అది దేనికి? మనం బ్రతకడానికి. మన డాక్టర్ అవుతావా? సూది కూర్చొని ఇంకా పైసలు తీసుకుని. వెరీ గుడ్. సో డాక్టర్ అనేది, పోలీస్ అనేది, అది అయ్యేది ఎవరి కోసం? మన కోసం కదా. అది కాకుండా ప్రపంచానికి, మానవులకి ఏదైనా చేయాలనే ఆశ కూడా ఉండాలి కదా. మనమే బతకొద్ది కదా, వేరే వాళ్ళకి హెల్ప్ కూడా చేయాలి కదా. అది ఎట్లా చేస్తాము? అది అవును, డాక్టర్ ఏం చేస్తున్నా డబ్బులు వస్తాయి కదా, మరి హెల్ప్ చేసినట్టు అది డబ్బులు కూడా తీసుకోవాలి. అది కాకుండా ఇంకా చేయాలి. సో మేమందరం కలిసి ఒక్కొక్క ప్రొఫెషన్లో మేమందరం పెద్దగా ఏ అనుకోవాలన్నామో ఎంతో కొంత అయ్యాము ఇప్పటిదాకా. కాకపోతే వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని ఆశతో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఏమనుకున్నామంటే, ప్రతి నెల ఎంతో కొంత డబ్బు కాంట్రిబ్యూట్ చేసుకొని లేని వాళ్ళకి, అనాథ పిల్లలకైనా కానీ పిల్లలకి ఆర్ఫనేజెస్లో వెళ్ళి హెల్ప్ చేయాలని అనుకున్నాం అనమాట. ఓకే, సో అందరం బిజీ, యాక్చువల్ చూస్తే అందరం బిజీ, ఎవ్రీబడీ సెటిల్. కాకపోతే మేము వచ్చిన అగ్రిమెంట్ ఏంటంటే 1 month అండ్ 1 particular అమౌంట్ అనమాట. 200 rupees ఎవ్రీ మంత్ అండ్ 1 day, ఒకరోజు మంత్లో ఇట్ విల్ బి ఫర్ సర్వీస్. మాకు కాకుండా వేరే వాళ్ళ కోసం బతుకుతాం ఒక్కరోజు ప్రతి నెలలో అని అనుకున్నాం. అది ఎట్లా? వి ఇంపాక్ట్ లోన్లీ లైఫ్స్ అనే ఆర్గనైజేషన్ ఫామ్ చేశాం అనమాట. అంటే ఇంపాక్ట్ అంటే వీ హ్యావ్ టు మేక్ సమ్ డిఫరెన్స్. అంటే మీ జీవితంలో ఏదైనా మంచి మార్పు తేగలగాలి యాజ్ అ గ్రూప్. మేము ఆ ఉద్దేశంతో వీ స్టార్టెడ్. సో మేము స్టార్ట్ చేసినప్పుడు అబౌట్ ఫస్ట్ టైం లాస్ట్ 1.5 years ముందు స్టార్ట్ చేసినప్పుడు we were 17 members. ఫస్ట్ ఈవెంట్ చేసినప్పుడు 15 to 17 members ఉన్నాం. ఇప్పుడు ఈవెంట్ చేస్తూ మేమందరం ఆల్మోస్ట్ లాస్ట్ ఈవెంట్లో 200 పైగానే మెంబర్స్ ఉన్నాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇదివరకు చేసిన ఈవెంట్, ఈ బ్యాచ్ చూస్తున్నారా? ఇదేంటి తెలుసా? ఇది థాలసీమియా అని ఒక జబ్బు ఉంది. ఓకే, ఆ జబ్బు మీ బర్త్డే ఎప్పుడు? అవునా? హ్యాపీ బర్త్డే. We wish her a very long life, like all of you said. Chocolate budana. Happy birthday. Thank you. So Indira Gandhi పుట్టిన రోజు నువ్వు పుట్టావన్నమాట అమ్మా. అంటే హెయిర్ కట్ అట్లా ఉండకూడదు. అయితే ఒక ఇంటెన్షన్ ఏంటంటే, స్టార్టింగ్ చేసినప్పుడు ఏదైనా అనుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. దానంతలో అంటే అన్నీ మనకు కలిసి వస్తాయన్నమాట. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నాము, ఇప్పుడు ఎక్కువ మంది అన్నమాట. ఓకే, సో అమ్మాయి బర్త్డే కదా ఇవాళ. అందరి బర్త్డే ఒకరోజు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుంది బర్త్డే? ఒకసారి వస్తుంది కదా, అంతే కదా. ఈ బ్యాచ్ థాలసీమియా అనే పేషెంట్స్ వాళ్ళకి లోగో అనమాట. ఆ జబ్బున్న వాళ్ళు ఎట్లా అంటే, ప్రతి 7 daysకి, ప్రతి 7 రోజులకి లేదా 7 రోజుల నుండి 1 నెల మధ్యలో ఆ డ్యూరేషన్లో ప్రతి 7 daysకి 7 to 21 daysకి ఒకసారి బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే చచ్చిపోతారు. సో మనకు ఆ జబ్బు లేదు కదా, వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో వాళ్ళు మనం ఎన్నిసార్లు బర్త్డే సెలబ్రేట్ చేస్తాం? వాళ్ళు ప్రతి 7 daysకి 21 daysకి ఒకసారి వాళ్ళ బర్త్డే. అంటే వాళ్ళు చచ్చిపోతారో బ్రతుకుతారో తెలియదు. అంటే ప్రతి 7 daysకి సెలబ్రేషన్ కాదు అసలు, దే షుడ్ బి థ్యాంక్ఫుల్. ప్రమాదం అన్నమాట. సో వాళ్ళు అంత ఫ్రీక్వెంట్గా, అంటే వాళ్ళు ఉంటారో లేదో తెలియదు. సో దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే సంవత్సరంలో ఒకేసారి బర్త్డే.
ఇట్స్ అ వెరీ గాడ్స్ గిఫ్ట్ కదా. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ చేయడానికి మేము ఏం చేసామంటే, దానికి పిల్లలు కాబట్టి అర్థం కాదు, విల్ టెల్ యూ లేటర్ ఆన్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అబౌట్ థాలసీమియా అండ్ ఆల్, బట్ పిల్లలకి అర్థం కాదు, విల్ నాట్ టేక్ ద టైం. సో ఈ ఉదాహరణ చెప్తాను, అంటే మనం అనుకున్న దానికి ఏదైనా సాధిద్దామని స్టార్ట్ అయితే దానంతలో అది దేవుడు మనకి హెల్ప్ చేస్తారంటారు కదా. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, నిన్న మీకు కొనడానికి చాట్స్ తీసుకోవడానికి వెళ్ళాం మేము. ఈ చాట్స్ చూస్తున్నారు కదా, అన్ని గోడల పైన చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్, ఆలు, ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఈ చాట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మామూలుగా అయితే ఎంతో అంత డబ్బులు తీసుకుంటారు కదా వాళ్ళు. సో మేము చెప్పాము, లేదు మేము ఫ్రీగా ఈ సర్వీస్ చేస్తాము, డిస్కౌంట్ ఇమ్మని అడిగాం, తక్కువ చేయండి, రేట్ తక్కువ చేయండి, ఇట్లా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి వెళ్ళి ఇస్తున్నామని చెప్పాము. అతను ఏమన్నాడు తెలుసా, ఒక్క డబ్బు తీసుకోలేదు, ఒక్క పైసా తీసుకోలేదు, నాకు వద్దు, నేను ఫ్రీగా చేస్తానన్నాడు. సో ఆయన మల్లికార్జున్ అనేది చిన్న, పెద్ద డబ్బున్నాడు కూడా కాదు, చిన్నోడే. చాలా డబ్బులుండి పిచ్చ పిచ్చగా ఖర్చు పెట్టవచ్చు అనే అట్లా కూడా లేదు, జస్ట్ ఈ బిజినెస్ చేసుకుంటాడు, రోడ్డు మీద అమ్ముతాడు. ఇవి హోల్సేల్గా షాప్ ఉంది, ప్లస్ రోడ్డు మీద పెట్టి అమ్ముతాడు అనమాట. అతనికి వెళ్ళి చెప్తే ఇది ఇట్లా చేస్తున్నాను అని చెప్తే అతను ఏమన్నాడు, నేను పెద్ద పెద్ద సహాయం చేయలేను సార్, కానీ దీనికి మాత్రం నేను ఫ్రీగా ఇస్తాను, తీసుకోండి అన్నాడు. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా, వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే. సో విల్ ఇస్ కమింగ్ టు మేక్ అ వే. విల్ అంటే ఏంటో తెలుసా? విల్ అంటే సంకల్పం, దృఢమైన సంకల్పం. మనం ఏదైనా చేయాలనుకుంటే దాన్ని విల్ అంటారు, ఇంగ్లీష్లో విల్ అంటారు. ఎంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు? మనకి తెలుగు ఎంత ఇంపార్టెంటో ఇవాళ రేపు ఇంగ్లీష్ కూడా అదే విధంగా ముఖ్యమైనది. విల్ అంటే అర్థమైందా ఇప్పుడు? మనం ఏదైతే బాగా మంచి చేయాలనుకుంటామో దాన్నే విల్ అంటారు, దృఢమైన సంకల్పం. సో వీళ్ళకి మీకు దృఢమైన సంకల్పం చూసుకున్నది మీ మేడం గారు. ఈ రోజుల్లో మిమ్మల్ని ఇంత బాగా చూస్తుంది అంటే మా సంకల్పం అన్నమాట. మా సంకల్పం, మాకు ఇంత సంకల్పం ఉందంటే మా సుధాకర్. రోజు క్లాస్కి వస్తారు కదా, రోజు స్కూల్కి వస్తారు కదా, ఎంతమంది ఏడుస్తారు? సో ఈ అన్నలు ఏం చేస్తారంటే రోజు 9ంటికి ఆఫీస్ అనే స్కూల్కి వెళ్తారు, అంతే. ఆఫీస్ అనే స్కూల్కి వెళ్తారు, కొంచెం ఏడుస్తూనే వెళ్తారు చాలా మంది. మీరు కూడా పెద్ద అయితే అలా ఆఫీస్కి వెళ్ళగలిగితే మీరు కూడా మీలాంటి వాళ్ళకి సాయం చేయగలుగుతారు. అర్థమైందా? ఎవరైనా చెప్తారా ఇక్కడికి వచ్చి? ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? ఓకే రాకేష్ చెప్పు, నువ్వేం చేయాలనుకుంటున్నావు? వీళ్ళు అన్నారు చేసేది నేను పెద్దగా అయిన తర్వాత డాక్టర్ అవుతాను. డాక్టర్ అయ్యి ఫ్రీగా వైద్యం చేస్తాను. అందరికీ ఫ్రీగా చేయొద్దు, డబ్బులు తీసుకొని అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీగా చేయాలి. డబ్బులు వస్తారా? నా పేరు గణలక్ష్మి, నేను 7వ తరగతి 7th క్లాస్ చదువుతున్నాను. నేను పెద్దగా అయ్యాక టీచర్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది మనట్లాంటి పిల్లలు ఇప్పుడు చదువుకోవట్లేదు, తర్వాత వాళ్ళందరినీ స్కూల్ పెట్టి వాళ్ళని చదివిద్దాం అనుకుంటున్నాను. అలా చెప్పు రాదలే అబ్బాయి ప్రసాద్, నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి బాగా డబ్బు సంపాదించి పెద్ద స్కూల్ పెట్టి పెద్ద స్కూల్ పెట్టి అందరినీ బాగా చదివిస్తాను ఫ్రీగా. అందరూ చదివిస్తారా? ఇంకా ఏం చేయరా? సో సుధాకర్ అన్నలాగా ఎవరు అవ్వరా?
అన్నల గొప్పరా ఓకే ఎట్లా అంటే అర్థం కాలేదా? ఎదుటి వారికి సాయం చేయాలి. నువ్వు స్కూల్ పెట్టావు, స్కూల్లో మీద వాళ్ళకు చదువు చెప్తున్నావు, ఓకే. కానీ ఇంకా వేరే ఉద్యోగం చేసే వాళ్ళు, వేరే సంపాదన వచ్చిన వాళ్ళు ఏ రకంగా బీద వాళ్ళకు సాయం చేస్తారు? ఆ ఉద్దేశంలో వచ్చిన సుధాకర్ గారికి కూడా ఏ రకంగా మీరు ఇన్స్పిరేషన్ కావాలి. అంటే మీరు కొత్తవి అలాంటివి నేర్చుకోవాలి. మనకున్న దాంట్లో 10 రూపాయలు ఉంటే 1 రూపాయి అయినా కనీసం సహాయం చేయాలి. అది మీ ఉద్దేశం కావాలి. ఎవరు ఈడ సినిమా హీరోలు అవుతారు? లేపు లేపు పర్వాలేదు లేపు. ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది, ఒకసారి జరిగితే డాన్సర్ కనిపిస్తాడు. డాన్సర్ ఏమి చిన్నతో పాటు ఎవరు డాన్స్ చేస్తారు? చలో గెటప్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్విజ్ కాంటెస్ట్ ఉంటుంది. క్విజ్లో ఎవరు 2 ఆన్సర్స్ సరిగా చెప్తారో వాళ్ళకి చిన్న మొమెంటో ఇస్తాం, గిఫ్ట్ ఇస్తాం. అందరు ఆన్సర్స్ చెప్తారా? సరే, ఏం క్వశ్చన్స్ కావాలి ముందే చెప్పండి. నేను ఆన్సర్ చెప్తే నేను క్వశ్చన్ చెప్పాలి. మీ స్కూల్ కరెస్పాండెంట్ పేరేంటి? కిరణ్.